విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇథనాల్ ట్యాంకర్లో నిన్నటి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. దీంతో హెలికాప్టర్ సాయంతో సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సాయంత్రం పిడుగు పడటంతో పెట్రోలియం ట్యాంకర్ పై మంటలు చెలరేగాయి. దీంతో నిన్నటి నుంచి ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాకపోవడంతో అధికారులు హెలికాప్టర్ సాయంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పడటంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత శక్తివంతమైన పిడుగు దెబ్బకు ఎంతో బరువైన సురక్షితమైన ట్యాంక్ కప్పు ఊడిపోవడంతో ఒక్కసారిగా మంటలు అనేవి చెలరేగాయి. ఈ రెండు ట్యాంకులకు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది దాదాపుగా శ్రమించి ఆ బయట మంటలను అయితే ఆర్పివేశారు. అయితే లోపలంతా కూడా ఇంధనాలు ఎక్కువగా ఉండడంతో లోపల మంటలు అనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి. దాదాపుగా పిడుగుపడి 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా మంటలు అనేవి అదుపులోకి రాకపోవడంతో నేవీ సహాయం సైతం కూడా తీసుకున్నారు. నేవీ హెలికాప్టర్ సాయంతో ఆ లోపల ఉన్న మంటలను అదుపు చేసే ప్రయత్నం అనేది చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవరణలో సుమారు 50 వరకు స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి పలు రకాల ముడి సరుకులు, అనుబంధ ఉత్పత్తులు కొన్ని కంపెనీలు విశాఖ పోర్టుకు దిగుమతి చేసుకొని ఇక్కడ నుంచి బయటకు తరలిస్తూ ఉంటారు. అయితే ఈ పిడుగుపడిన దాటికి ట్యాంకర్ సామర్థ్యం 7,200 కిలోలీటర్లు అయితే ప్రస్తుతానికి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 7,000 కిలోలీటర్ల మిథాయిల్ ఆయిల్ నిల్వ ఉంది. మిథాయిల్ ఆయిల్ కామన్ గా ఎక్కువగా మండే స్వభావం సైతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సైతం ఆర్పేందుకు సైతం కూడా విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం అయితే లేనప్పటికీ కూడా లోపల ఉన్న మంటలను అదుపు చేసేందుకైతే నేవీ హెలికాప్టర్ సాయంతో వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేస్తుంది. ఇది మరికొద్ది సేపట్లో పూర్తిగా మంటల అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉందని అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్. కదా మీకు మేము నేను ఇక్కడికి వస్తుంది కాలిపోతుంది ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలోని ఇథనాల్ ట్యాంకర్లో నిన్నటి నుంచి కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆ మంటల్ని ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న పిడుగుపడి నిప్పంటుకుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఇథనాల్ కి సంబంధించి మంటలు ఏవైతే అంటుకున్నాయో దాన్ని బయట నుండి కూడా అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మంటలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ సాయంతో ప్రస్తుతం మంటల్ని అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రమైన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఏదో ఇది కదా అనుకున్నాను, ఏదో తారపై అనుకున్నాను. అది దాని మీద పడగానే ఈయన అదే చెప్తున్నా.